నమస్తే, వెల్కమ్ టు విగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. సో చాలామంది నెటిజన్స్ క్వశ్చన్, మలబద్ధకం అంటే ఏంటి? సో అందరూ తెలిసిందే, మలబద్ధకం నెక్స్ట్ కాన్స్టిపేషన్. సో జనరల్గా మలబద్ధకం వచ్చే కాజెస్ జనరల్గా ఎందుకు వస్తుంది అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వయసు, జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ మనకి చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మనకి పేగుల కదలిక అనేది తగ్గుతుంటుంది. దానివల్ల వచ్చేది మలబద్ధకం, కాన్స్టిపేషన్. దాంతోపాటు కొన్ని మందులు వాడడం వల్ల వచ్చేది కాన్స్టిపేషన్. దాంతోపాటు మనకు కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నాయి, మనకి పార్కిన్సన్స్ అని చెప్పి కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి మలబద్ధకం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీలో జనరల్ ఆడవాళ్ళు వచ్చేది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్లో ఉండే ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటు పిల్లల్లో వచ్చేసరికి కొంతమంది జెంటికల్గా అంటే తల్లిదండ్రుల ద్వారా జీన్స్ సంక్రమించిన దాంట్లో పేగులు కదలిక స్లోగా ఉంటుంది. ఏదైతే పేగుల కదలిక అనేది ఎప్పుడైతే మనకి పేగుల కదలిక మనకి పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం, ఎర్త్వం ఎలాగైతే మనకి పాకుతుంటుందో అలా మనకి పేగుల కదలికలు జరుగుతూ ఉంటాయి. ఈ కదలికలు అనేది స్లో అవడం వల్ల మనకి ఈ ఎక్స్క్రీషన్ ప్రక్రియ అంటే మనకి రావాల్సిన మలం అనేది ప్రాపర్గా ఇంటెస్టైన్స్ నుంచి బయటికి రాదు. అది ఎప్పుడైతే నిలబడిపోయినా లేదంటే అడ్డుపడినా లేదా ఎక్కువ ముఖ్యం ట్రై చేసినా అప్పుడు ఆటోమేటిక్గా మనకి పైల్స్ కానీ ఫిష్లా కానీ అంటే ప్రాబ్లమ్స్ ఏర్పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో మలబద్ధకం మనకి ఆయుర్వేదిక్లో ఎట్లా డీల్ చేస్తాం? జనరల్గా ఆయుర్వేదిక్లోనే బెటర్గా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నరాల డాక్టర్లు కానీ అలోపతి పీపుల్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో మనకు వాడే డుఫ్లాక్ ఇవన్నీ అంత ఎఫెక్టివ్ పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ పంపిస్తారు. ప్లస్ ఆయుర్వేదిక్ అనేది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ మన చిన్నప్పటి నుంచి కానీ మన చైల్డ్హుడ్లో కానీ మన ఇంట్లో కానీ మనం ఫస్ట్ నుంచి కూడా ఈ మలబద్ధకం ప్రాబ్లం మా అమ్మమ్మలు మన తాతమ్మలు వీళ్ళందరూ కూడా మనం చాలా యోగాలు మనం చేస్తుండేవాళ్ళు. మనకి మన కడుపు క్లీన్ చేయడం కోసం కానీ ఈ బ్యాక్టీరియాని ప్రాపర్గా మంచి బ్యాక్టీరియాని పెంచడానికి చెడు బ్యాక్టీరియాని పైపోకడానికి ఈ క్లీన్ చేసుకుంటే మలబద్ధం రాకుండా ఏం చేయాలనేది మనకి సొంటి చారని చెప్పి కానీ వామ్ చారని చెప్పి కానీ ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి అని చూస్తుంటాం. సో దీంతోపాటు మనకి కొంచెం ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ ఏం కావాలంటే మనకు చాలా యోగాలు మనకి జనరల్ సింపుల్గా తీసుకుంటే మనం త్రిఫలా చూర్ణం చాలామంది ఈ రీసెంట్గా అందరూ వద్దన్న కూడా త్రిఫలా చూర్ణం వాడేస్తున్నారు నైట్ టైం మలబద్ధకం కోసం. అది దాంతోపాటు దానికంటే ఇంకా పనిచేయనప్పుడు ఇంకా బాగా క్రానిక్ కాన్స్టిపేషన్ బాగా క్రానిక్ ఇబ్బంది ఉన్నప్పుడు త్రిఫలా చూర్ణం ఇంకా వేరే కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ అవిపత్తికర చూర్ణం అని చెప్పి పంచకర చూర్ణం అని చెప్పి ఇంకొంతమంది ఎక్కువ కాయం చూర్ణాన్ని వాడుతున్నారు. సో ఇలా చాలా రకాలుగా మనకి అనేక రకాల యోగాలు మనకి ఆయుర్వేదంలో మలబద్ధకం గురించి అలా డీటెయిల్గా మనకి మెన్షన్ చేయబడింది. ఎందుకు మలబద్ధకాన్ని మనం ఇనీషియల్గా క్లియర్ చేసుకోవాలంటే మలబద్ధకం వల్ల మన ఆయుర్వేదం ప్రకారం సర్వే రోగపి మందాగ్ని. సో డెఫినెట్గా మనకి మన గట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే. సో మన డైజెషన్ కానీ మనకి 4 స్టేజ్ మనం తినే ఆహారం, డైజెషను, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎక్స్క్రీషన్ పార్ట్ అనేది ఈ 3తో పాటు ఎంత ఇంపార్టెంట్ ఎక్స్క్రీషన్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ చెడు ఏదైతే మన మలం అనేది మనం మిగిలిపోద్దో స్టమక్లో కానీ మన పేగుల్లో డెఫినెట్గా అది కుళ్ళి బ్యాక్టీరియల్ రియాక్షన్ జరిగి దాంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. అది అంటే ఏమన్నా మనకి మనం చిన్న ఎలర్జీ ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద క్యాన్సర్ ప్రాబ్లం కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని డీవేట్ చేసే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. చెప్పడానికి చిన్న ప్రాబ్లంగా అనుకుంటాం, బట్ దానివల్ల ఎంతోమంది మేజర్ ఇష్యూస్తో కూడా బాధపడేవాళ్ళు మనకి ఆ చిన్న ప్రాబ్లమే లీడ్ చేయొచ్చు. సో మలబద్ధకాన్ని తేలిగ్గా తీసుకోమాకండి, మలబద్ధకాన్ని సీరియస్గా తీసుకోండి. కంపల్సరీగా డెఫినెట్గా కొంతమంది చెప్తారు పేషెంట్ నాకు 3 రోజులకు అయిద్దండి, కొన్ని 4 రోజులు అయిద్దండి, వారం అయిద్దని చెప్తారు. ఎవ్రీడే అవ్వాలి, అదొక ప్రాసెస్ అండి. దినచర్యలో మనకి చాలా ఇంపార్టెంట్ మలాన్ని బయట పంపించడం. సో అది ఎలాగైనా సరే ప్రతి డే ప్రాపర్గా అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటేనే ఫర్దర్గా మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఇబ్బంది లేకుండా మన బాడీ డెఫినెట్గా బెటర్ అయ్యిద్ది. అలాగే మందులతో పాటు అసలు ప్రధానంగా మనకి మలబద్ధకానికి తగ్గే విధానంలో ఆహారపు అలవాట్లు చాలామంది వాళ్ళ యొక్క తత్వం బట్టి వాళ్ళ ఇంట్లో ఒక విధానం బట్టి మారిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తుంది, ఇంట్లో ఎవరు తినట్లేదు ఫుడ్. ఆల్మోస్ట్ అందరూ ఏ హోటల్కి వెళ్ళినా బాగా రష్ కనిపిస్తున్నారు. సో ఇంట్లో తినే కల్చర్ మనకు పోయింది. సో డెఫినెట్గా అంటే ఈ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ కోలాస్ కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఈవెన్ ఇడ్లీస్ కానీ వాటిలో వాడే సాల్ట్స్, తర్వాత ఈ చపాతీలు వాటిలో వాడే మైదా పిండి ఇవన్నీ కూడా మలబద్ధకాన్ని కాజ్ చేస్తాయి. దే డెవలప్ ఎండోటాక్సిన్స్. వీటి వల్ల ఆటోమేటిక్గా చెప్పే ఎలర్జీ నుంచి క్యాన్సర్ దాకా ఏదైనా మన బాడీలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా తెలుగు డైట్ కానీ తమిళనాడు అంటే మన సౌత్ ఇండియా డైట్లో జనరల్గా మనకి రసం, సెకండ్ వచ్చి సాంబార్, ఈ రెండు వాళ్ళు మన పూర్వీకులు చాలా డిఫరెంట్గా వాళ్ళు
ఈ ప్రాబ్లం ఆలోచించే వాళ్ళు డిజైన్ చేశారు. సో ఎవరైతే రసాలు చాలా వెరైటీస్ మన ఇంట్లో ఈరోజు ఎవరు పెట్టట్లేదు రసం సరిగ్గా, కానీ బయట తెచ్చుకునే మన కరిగిపోయిన రసమే తాగుతున్నాం అందరం. యాక్చువల్గా ఇంట్లో మన అమ్మమ్మలు మా మదర్స్ పెట్టి రసం కరెక్ట్గా ప్రాపర్ చేసుకుంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి టమాటా చారు తీసుకోవచ్చు, 2 మిరియాల చారు తీసుకోవచ్చు, వామ్ చారు తీసుకోవచ్చు, సో సొంటి చారు తీసుకోవచ్చు, అలా సాంబార్ రెగ్యులర్గా ఈ 2 ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళకి రెక్టల్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాకూడదని కాదు, ఇప్పుడు వాళ్ళ జెనెటిక్ సిస్టమ్ బట్టి ఎవరికైనా రియాక్ట్ అయితే ఎవరికి చెప్పలేము మనం. బట్ ఎక్కువ శాతం మందికి మలబద్ధకం పోయే ఛాన్స్ ఉండి డైజెషన్తో పాటు ఎక్స్క్రిషన్ అనే మెకానిజం బాగా జరిగింది. సో ఆటోమేటిక్గా చిన్న ఇబ్బందుల నుంచి చెప్పే ఎలర్జీ నుంచి చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ కడుపు నొప్పులు, ఈ పిల్లలకు వచ్చే ఈ అజీర్తి ప్రాబ్లంలు, సో దానివల్ల వచ్చే వీక్నెస్, దానివల్ల వచ్చే ఎంట్రైటిస్, అంటే ఈ జ్వరాల టైంలో వచ్చినప్పుడు ఏంటంటే మలబద్ధం వల్ల కూడా మనకి ఎంట్రైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. పేగులో మనకి వాపు ఛాన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఆ ఇన్ఫెక్షన్ జరిగేది ఎప్పుడైతే చెడు చేరితేనే, ఆ చెడు బయటికి పోతేనే బాడీ ఆటోమేటిక్గా ఫ్రీ అవుతుంది. అందుకే దాన్ని మనకి డెఫినెట్గా మనకి మలం మూత్రం ఈ 2 క్లియర్ అవుతేనే, స్వేదం మలమూత్రం క్లియర్ అవుతేనే బాడీ అనే మెకానిజంలోకి ఆ వేస్ట్ బయటపోతేనే బాడీ మళ్ళీ ఫ్రెష్గా దాని మెకానిజం బాగా చేసుకుంటుంది. లేకపోతే ఏమైంది, ఆ టాక్సిన్ స్టోర్ అయ్యే కొద్దీ ఇట్ కెన్ డెవలప్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మరి చెప్పాక మీకు అందరికీ ఎలర్జీ నుంచి క్యాన్సర్ ఏ సమస్య అని రావచ్చు. సో అందరూ అంటారు నాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పి మా మోషన్ అనే ఇబ్బంది చాలా లైట్గా తీసుకుంటారు. బట్ దాన్ని ఎవరు లైట్ తీసుకోమాకండి. డెఫినెట్గా ఇంట్లో మనం తినే ఆహారం ఎక్కువ శాతం ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేయండి. ఏ పూటకి ఆ పూట వేడిగా తినడానికి ట్రై చేయండి. అంతేగాని పొద్దున మధ్యాహ్నం తినద్దు, మధ్యాహ్నం రాత్రి తినద్దు. కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న అలవాటు చేసుకుంటారు, కొంత ఓవెన్స్లో బేక్ పెట్టకుండా, ఇప్పుడు కొత్త ఎయిర్ ఫ్రైయర్స్ వాడుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ కాజెస్ కాన్స్టిపేషన్, పేగులు కదలికలో మార్పులు తీసుకొస్తాయి. ఎందుకంటే మన ఒక మాలిక్యూల్ అనేది దాని ఒక డిఫరెంట్గా మారిపోయినప్పుడు మన బాడీ ఎలా తీసుకుంటే ఎవరు చెప్పలేము. సో ఏ పూట కాబట్టి అందుకే మన కాళ్ళు చేతులు కడిగిన తర్వాత ఆరిపోయేలోపు తీయమని చెప్పారు శాస్త్రంలో. మరి అంతమంది ఎంత ఫాలో అవుతారో నాకే తెలియదు కానీ, బట్ అలా ఫాలో అయిన వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి సమస్యలు రావు. డెఫినెట్గా ఈరోజు మనం అందరం చూస్తాం, రెక్టల్ క్యాన్సర్స్ బాగా ప్రివేల్ అవుతున్నాయి, యూసోఫెగల్ క్యాన్సర్స్ బాగా ప్రివేల్ అవుతున్నాయి, ఇంటెస్టినల్ క్యాన్సర్ బాగా ప్రివేల్ అవుతున్నాయి, తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ అని, కాన్స్ డిసీజ్ అని చెప్పి, సో మనకు ఇంటెస్టిన్ ఇన్ఫ్లమేషన్స్ బాగా ఫామ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ నాన్ ప్రాపర్ ఎవాక్యువేషన్ ఆఫ్ ది టాక్సిక్ మెటీరియల్స్ ఫ్రమ్ ది బాడీ. ఇవన్నీ ప్రాపర్ ఎవాక్యువేట్ అయ్యి ప్రాపర్గా డైజెషన్ జరిగి ప్రాపర్ ఎస్టిమేషన్ జరిగితే డెఫినెట్గా మన ఆయుర్వేదం ప్రకారం చెప్పినట్టు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియానం స్వస్థ ఇతే వినియతి. ఎవరైతే ఇవన్నీ ప్రాపర్గా జరిగితే వాళ్ళని స్వస్థుడు అంటారు, అంటే హెల్దీ పర్సన్ అంటాం. వీటిలో ఏజ్ డివైడ్ అయినా కూడా మనకి జబ్బు వచ్చే అవకాశాన్ని శాస్త్రం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందులో మలాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన బాడీకి. సో అందరూ ఇది ఫాలో అని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.